మహిళల ఆసియా కప్ 2024లో భారత జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. బంగ్లాదేశ్తో జరిగిన తొలి సెమీఫైనల్లో 10 వికెట్ల తేడాతో గెలుపొంది సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 80 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్లలో రేణుకా సింగ్ 10 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా రాధా యాదవ్ 14 పరుగులిచ్చి 3 వికెట్లు తీసి బంగ్లాదేశ్ జట్టును దెబ్బకొట్టారు. భారత జట్టులో పూజా వస్త్రాకర్, దీప్తి శర్మ తలో వికెట్ తీశారు. బంగ్లాదేశ్ బ్యాటర్లలో కెప్టెన్ నిగార్ సుల్తానా 51 బంతుల్లో 2 ఫోర్లతో 32 పరుగులు చేయగా సోర్నా అఖ్తర్ 18 బంతుల్లో 2 ఫోర్లతో 19 పరుగులు చేసి టాప్ స్కోరర్లుగా నిలిచారు. మిగతా వాళ్ళెవరూ రాణించలేకపోయారు. అనంతరం భారత మహిళల జట్టు 11 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 83 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ షెఫాలి వర్మ 28 బంతుల్లో 2 ఫోర్లతో 26 పరుగులు చేసి నాటౌట్గా ఉండగా స్మృతి మందాన 39 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 55 పరుగులు చేసి నాటౌట్గా ఉంది. ఈ విజయాన్ని అందించారు.